యేసుక్రీస్తు నామములో మీకందరికీ సమాధానం కలుగును గాక. వందనాలు బ్రదర్స్, వందనాలు సిస్టర్స్, అందరికి వందనాలు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. సర్వశక్తి గల దేవుడు తన మహామహిమతో మనతో మాట్లాడును గాక. ఈ మాటలు వినుచున్న మీ చెవులు ధన్యములైనవి. దేవుడు ఎంతో ప్రేమతో ఆశతో ఈ భూమిని అందులో ఉన్న వాటన్నిటినీ సృష్టించాడు. అత్యంత ప్రేమతో ఆయన మనుషులను సృష్టించాడు. కానీ మొదటి మానవుడైన ఆదాము మరియు అతని భార్య అయిన హవ్వ దేవునికి లోబడకుండా అవిధేయులయ్యారు, పాపం చేశారు. ఆ తర్వాత వచ్చిన మానవులు పాపం చేయడంలో మరింత పెరిగిపోయారు. మానవాళి ఈ భూమి మీద వ్యాపించే కొలది పాపం కూడా వారితో విపరీతంగా పెరిగిపోయింది. ఆదాము హవ్వలు దేవునికి అవిధేయులయ్యి ఏదైనా తోట నుండి వెలుపలికి త్రోయబడ్డారు. ఆ తర్వాత కయ్యను తన తమ్ముడైన హేబేల్ను చంపేశాడు, హత్య. ఆ తర్వాత ఈ లోకము ఆదికాండం 6వ అధ్యాయంలో చెప్పబడి ఉంది, మనుషుల హృదయము సదాకాలము చెడ్డవాటినే ఆలోచిస్తూ ఉంది, వారి మనసంతా చెడిపోయిందని చూసిన దేవుడు జల ప్రళయం ద్వారా ఆనాటి పాపులందరినీ కూడా నాశనం చేసి నోవహు అనే ఆ వ్యక్తి యొక్క కుటుంబాన్ని దేవుడు కాపాడినాడు జల ప్రళయం నుండి. ఆ తర్వాత మనం చూస్తే నోవహు కూడా ఫుల్లుగా తాగేసి బట్టలే లేకుండా పడిపోయి ఉన్నాడు. ఆయన తర్వాత మరలా ఈ ప్రపంచం వ్యాపించింది మెల్లమెల్లగా. అయినా ప్రజలు దేవునికి విరోధంగా తిరుగుబాటు చేశారు. ఈ లోకమంతా వ్యాపించనని దేవుడు చెప్తే వారు బాబేలు అనే పెద్ద గోపురాన్ని కట్టడానికి సిద్ధపడ్డారు. సో మనుషులు పూర్తిగా దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా జీవించడము అలవాటు పడ్డారు. పాపం పెరిగిపోయింది, మనుషుల్లో మంచి మనస్తత్వము లేకుండా పోయింది, క్రూరత్వం పెరిగిపోయింది. ఒకవేళ మనమే సృష్టికర్త అయి ఉండి మనం సృష్టించిన మనుషులు ఇలా చెడిపోయి పాడైపోయి మనకి ఇష్టం లేని కార్యాలు చేస్తూ ఉంటే ఏం చేస్తాము? పూర్తిగా వాళ్ళని నాశనం చేసి పారేస్తాం. నాకు ఉపయోగపడని ఈ మానవులు దేనికి, నా చిత్తానికి వ్యతిరేకంగా జీవించే ఈ మానవులు దేనికని చెప్పి పూర్తిగా వారిని డిస్ట్రాయ్ చేసి ఉంటాం, నాశనం చేసి ఉంటాం. కానీ దేవుడు అలా చేయలేదు. ఎందుకంటే ఆయన కృపామయుడు. హల్లెలూయా! ఆయన కృపామయుడు, కృపా సమృద్ధి గలవాడు, దీర్ఘశాంతుడు. అందుకే ఆయన మానవాళిని నాశనం చేయకుండా ఆ చెడిపోయిన గందరగోళమైపోయిన ఆ లోకంలో నుండి దేవుడు ఈ లోకానికి, ఈ ప్రపంచానికి ఓ కొత్త ప్రారంభాన్ని ఇవ్వడానికి ఒక వ్యక్తిని, అతని భార్యను పిలిచాడు. ఆ వ్యక్తి పేరు అబ్రహాము, అతని భార్య పేరు సారా. 12:1 అంటుంది, ఆదికాండం 12:1, యెహోవా నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశమునకు వెళ్ళుము అన్నాడు అబ్రహాముతో. మీకు ఒక శుభవార్త ఏమిటంటే, లేక మనకు ఒక శుభవార్త ఏమిటంటే, మనందరం కూడా పిలువబడిన వారమే. హల్లెలూయా! రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వాక్యము, 7వ వాక్యము, 8వ అధ్యాయము 28వ వాక్యము, 30వ వాక్యము, యోధా 1వ వాక్యము. ఈ వాక్యములో అంతా బైబిల్ మనకు చెప్తుంది, క్రైస్తవులమైన మనందరము దేవుని చేత పిలువబడిన వారము. క్రైస్తవులు ఎవరు? పిలువబడిన వారు. దేవుడు మనల్ని పిలిచాడు. ఈ లోకము నుండి, పాపపు లోకము నుండి దేవుడు మనల్ని పిలిచాడు. ఆయన పిలిచాడు కాబట్టి మనం ఇక్కడ ఉన్నాం. ఆమేన్. మనందరం కూడా పిలువబడిన వారం. ఫిలిప్పీయులకు 3:14 అంటుంది, దేవుని యొక్క పిలుపు ఉన్నతమైన పిలుపు. అది ఉన్నతమైన పిలుపు. ఎందుకంటే మనల్ని పిలిచిన వాడు సాధారణమైన వాడు కాదు, ఆయన ఉన్నతమైన వాడు, మహోన్నతమైన వాడు. మహోన్నతమైన వాడి నుండి మనకు పిలుపు వచ్చింది కనుక ఆయన పిలుపు ఉన్నతమైన పిలుపు. అదేవిధంగా 2వ తిమోతి 1:9 అంటుంది, ఆయన పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు. అనగా ఆ పిలుపులో ఎటువంటి స్వార్థము లేదు, ఎటువంటి స్వార్థం లేదు. పూర్తిగా మన క్షేమం కొరకే పిలిచాడు ఆయన. పూర్తిగా మన క్షేమం కొరకే దేవుడు మనల్ని పిలిచాడు. అది ఉన్నతమైన పిలుపు, అది పరిశుద్ధమైన పిలుపు. మనందరము దేవుని చేత పిలువబడిన వారము. అయ్యా, అమ్మా, మనల్ని పిలిచిన వాడు మహోన్నతుడైన దేవుడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన పిలుపును అందుకున్న మనందరము ధన్యులము, భాగ్యవంతులము.
దేవుడు మనల్ని చెడిపోయిన లోకము నుండి పిలిచాడు. మనందరము దేవుని చేత, సర్వశక్తిమంతుడైన దేవుని చేత పిలువబడిన వారు. అది ఎంత సంతోషాన్ని ఇస్తుంది, అది ఎంత బలాన్ని ఇస్తుంది, ఎంత గౌరవాన్ని ఇస్తుంది, అది ఎంత కాపుదల ఇస్తుంది. దేవుడిని పిలిచాడంటే నన్ను కాపాడుతాడు ఆయన. దేవుని చేత మనం పిలువబడిన వారు. అబ్రహామును దేవుడు పిలిచాడు. ఎప్పుడు పిలిచాడో తెలుసా? అబ్రహామును దేవుడు ఎప్పుడు పిలిచాడో తెలుసా? వాక్యం అంటుంది, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వాక్యములో, అబ్రహాము అతని కుటుంబము విగ్రహ ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు అతను పిలిచాడు. అబ్రహామును దేవుడు పిలిచేటప్పుడు ఆయన స్థితి ఏమిటంటే, ఇతర దేవతలను ఆరాధించేవారు, విగ్రహాలను పూజించేవారు, మట్టి బొమ్మలను, రాతి బొమ్మలను ఆరాధించే ఒక బ్యాక్గ్రౌండ్కి చెందినవాడు, కుటుంబానికి చెందినవాడు ఈ అబ్రహాము. అతనేం భక్తిపరుడు కాదు. దేవుడు అతన్ని పిలిచేటప్పుడు అతనేం భక్తిపరుడు కాదు. పూర్తిగా దేవుని ఎరుగని ఒక వ్యక్తి అతను. విగ్రహాల్ని పూజిస్తున్నవాడు ఈ అబ్రహాము. సో విగ్రహాల్ని పూజిస్తున్న ఆ కాలంలో ఉన్నప్పుడు దేవుడు అబ్రహాముని పిలిచాడు. అంత మాత్రమే కాదు, 11:28 ఆదికాండం 11:28, 15:7, నెహెమ్యా 9:7 అనే వాక్య భాగాలు అంటుంది, కల్దీయులు అను ఊరను పట్టణములో ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలిచాడు. ఈ ఊరను పట్టణము ఆ రోజుల్లో నన్నారు అనే చంద్ర దేవతకు అప్పగించబడిన ఒక ఊరు. ఆ ఊరు వాళ్ళందరూ నన్నారు అనే ఒక చంద్రుణ్ణి దేవుడిగా పూజించేవారు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా. సో భక్తిహీనమైన విగ్రహాలను పూజించే ఒక వ్యక్తిని దేవుడు పిలుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, అబ్రహామును దేవుడు పిలిచేటప్పుడు అతని వయసు ఎంతో తెలుసా? అతని వయసు ఎంత? చూడండి 4వ వాక్యము, 75 ఏండ్ల ఈడు గలవాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, ఆ పిలుపుకు ఆయన స్పందించినప్పుడు వయసు ఎంత ఆయనకి? 75 ఏండ్లు. ఓకే, అతను చనిపోయినప్పుడు ఆయన వయసు ఎంత? అబ్రహాము చనిపోయినప్పుడు వయసు ఎంత? చూడండి 25:7 ఆదికాండము 25:7. 175 సంవత్సరాలు. అతను చనిపోయేటప్పుడు ఆయన వయసు ఎంత? 175. అబ్రహాము చనిపోయినప్పుడు ఆయన వయస్సు 175. అనగా పిలుపు నుండి ఆయన మరణించేంత వరకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? 100 సంవత్సరాలు. హల్లెలూయా, 100 సంవత్సరాలు. అబ్రహాము యొక్క విశ్వాస జీవితానికి ఎన్నేండ్లు? 100 ఏండ్లు. నిండు 100 ఏళ్ళు విశ్వాసములో జీవించాడు, విశ్వాస జీవితాన్ని జీవించాడు. అబ్రహాము యొక్క విశ్వాస జీవితానికి ఎన్నేండ్లు? 100 ఏండ్లు. 100 years faith, 100 సంవత్సరాల విశ్వాసం ఆయనది. సో 75 ఏళ్ళు ఈడుగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని పిలవడం జరిగింది. అంత మాత్రమే కాదు, దేవుడు అతన్ని పిలిచేటప్పుడు అతడు గర్భఫలము లేనివాడు, పిల్లలు లేనివాడు. బైబిల్ చెప్తుంది, సారా గొడ్రాలుగా ఉండేను. అంటే ఏమర్థము? వివాహమయ్యి చాలా సంవత్సరాలు అయిపోయింది, వారికి పిల్లలు కలుగలేదు. అలాంటి వారిని ఏమంటారు? గొడ్రాలు అని అంటారు. సో మొత్తం మీద దేవుడు అబ్రహామును పిలిచేటప్పుడు అతనికి పిల్లలు లేరు. ఆలోచించండి, బాగా ఎదిగిన టెక్నాలజీ బాగా ఎదిగిన ఈ కాలంలోనే పిల్లలు లేకపోతే అది ఎంత బాధాకరము, సమాజంలో ఎంత అవమానకరము. అలాంటిది 4,000 సంవత్సరాలకు మునుపు ఆనాటి కాలంలో పిల్లలు లేకపోతే వారు ఎంత అవమానమును, ఎంత అగౌరవమును ఆనాటి సమాజంలో అనుభవిస్తారు. వారు ఎక్కడికి వెళ్ళలేరు, ప్రజలు వారిని తృణీకరిస్తారు, వాళ్ళు తక్కువగా చూస్తారు. అలాంటి ఒక వ్యక్తిని, ఆనాటి సమాజం చేత తృణీకరించబడిన ఒక వ్యక్తిని దేవుడు ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన అంతే, ఆయన గుణం అంతే. సమాజం చేత తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని, వీడు పనికి రావడం చెప్పిన వారిని, అలాంటి వారినే దేవుడు పిలిచి గొప్ప కార్యాలు చేస్తాడు. ఆయన అల్పమైన వాటిని తీసుకొని గొప్ప కార్యాలు చేయవాడు. ఎందుకు దేవుడు అతన్ని పిలిచాడు? ఇలాంటి స్థితిలో ఉన్న ఒక వ్యక్తిని దేవుడు పిలవడానికి కారణం ఏమిటి? ఆయన కృప. చెప్పేదానికి ఇంకేం లేదు. అబ్రహాములో ఏముందని దేవుడు అతన్ని పిలిచాడు? ఏముందని పిలిచాడు? ఏమీ లేదు. పూర్తిగా ఎడారి జీవితము, అరణ్య జీవితము. అయితే గుర్తుపెట్టుకోండి, ఎడారి జీవితాన్ని నదులుగా మార్చేవాడు ఆయన, అరణ్య జీవితాన్ని ఏదైనా తోటలా మార్చేవాడు ఆయన. మనము
మనం గొప్ప వాళ్ళని దేవుడు మనల్ని పిలవలేదు, మనల్ని గొప్ప వాళ్ళుగా చేయడానికి పిలిచాడు ఆయన. సోదరులారా, దేవుడు మనము గొప్ప వాళ్ళమని పిలవలేదు, మనల్ని గొప్ప వాళ్ళుగా చెయ్యడానికే పిలిచాడు. కారణం ఏమిటి? కృప. చెప్పడానికి ఇంకేమీ లేదు. వాక్యం అంటుంది, పౌలు గారు అంటారు గలతీయులకు 1:15, నా తల్లి గర్భమందు పుట్టక మునిపే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, కృప చేత పిలిచాడు. ఆమేన్. కృప చేత పిలిచాడు. యోగ్యత లేదు మనకు, అర్హత లేదు మనకు, అయినా పిలిచాడు. దేనికి పిలిచాడు? కృప చేత పిలిచాడు ఆయన. మనము ఆయన ఏర్పరచుకోలేదు, ఆయనే మనల్ని ఏర్పరచుకున్నాడు. కృప చేత మనం రక్షింపబడ్డాము. ఇది మన వల్ల అయిన కార్యము కాదు, ఇది పూర్తిగా దేవుని కృపయే. అంధకారము నుండి ఆశ్చర్యమైన వెలుగులోనికి దేవుడు మనల్ని పిలిచాడు, ప్రేమతో పిలిచాడు, కృపచేత పిలిచాడు. మనలో ఎటువంటి గొప్పతనము లేదు, అబ్రహాములో ఎటువంటి గొప్పతనము లేదు, మనలో అస్సలు లేదు. దేవుడు మనల్ని పిలిచాడు, ఎందుకంటే మనల్ని గొప్ప వాళ్ళుగా చేయడానికి. ఎలా పిలిచాడు అబ్రహామును? దేవుడు అబ్రహామును ఎలా పిలిచాడు చూడండి. అపోస్తల కార్యములు 7:2, మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. చప్పటి కూడా దేవుని మహిమపరుస్తా. ఆయన కల్దీయుల దేశంలో ఉన్నప్పుడు, ఆయన విగ్రహాల్ని ఆరాధిస్తూ ఉన్నప్పుడు, అతడు 75 సంవత్సరాల ఈడుగలవాడుగా ఉన్నప్పుడు, అతడు గర్భఫలము లేనివాడుగా, సంతానం లేనివాడుగా ఉన్నప్పుడు, అతడు గొడ్రాలుగా ఉన్నప్పుడు, మహిమగల దేవుడు అతన్ని దర్శించాడు. హల్లెలూయా. మహిమగల దేవుడు దర్శించాడు. ఎప్పుడు దేవుని యొక్క మహిమను చూశాడో అప్పుడు అతనికి అర్థమైపోయింది, మనం ఆరాధిస్తున్న విగ్రహాలన్నీ ఒట్టిది, వ్యర్థమైనది అన్న విషయం అతనికి అర్థమైపోయింది. మహిమగల దేవుని చూచిన తరువాత పురులోని విగ్రహారాధన యొక్క వ్యర్థతను, అవివేకాన్ని అబ్రహాము తెలుసుకున్నాడు. జీవముగల దేవుని కలుసుకున్న తర్వాత జీవం లేని విగ్రహాలను అబ్రహాము విడిచిపెట్టేశాడు. సో దేవుని ప్రత్యక్షత, దేవుని మహిమ ప్రత్యక్షత అబ్రహాము యొక్క జీవితాన్ని మార్చేసింది. దేవుడు అలా పిలిచాడు, తన మహిమను అబ్రహాముకు కనుపరిచాడు, చూపించాడు. అది ఎలా చూపించాడో మనకు తెలియదు, కానీ దేవుని మహిమను చూసిన అబ్రహాము ఆ మహిమ ముందు అతనికి జ్ఞానం, ఆ మహిమతో అతనికి జ్ఞానం వచ్చింది. మనం ఆరాధిస్తున్న ఈ విగ్రహాలన్నీ ఒట్టిదని ఎత్తి పారేసి దేవుని అందుకున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు అతనితో మాట్లాడాడు. అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు. దేవుని వాక్యము అతన్ని సంధించింది. దేవుడు తన మహిమ ద్వారా పిలిచాడు, రెండవది తన మాట ద్వారా పిలిచాడు. గాడ్ ఆఫ్ గ్లోరీ, వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యము, దేవుని మహిమ అబ్రహామును పిలిచింది. వాక్యమే మనలో విశ్వాసం అనే అద్భుతాన్ని జరిగిస్తుంది. అబ్రహాములో ఆ దేవుని మాట, ఏం మాట? నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, నీ ద్వారా నిన్ను కాపాడుతాను, నీ ద్వారా ఈ భూలోకమంతటిని ఆశీర్వదిస్తానన్న దేవుని యొక్క మాట అతనిలో విశ్వాసం అనే అద్భుతాన్ని జరిగించింది. నిజమైన విశ్వాసము ఎప్పుడు కూడా దేవుని వాక్యం మీదనే ఆధారపడి ఉంటుంది. మనల్ని కూడా దేవుని మహిమ, దేవుని వాక్యం, ఇదే మనల్ని పిలిచింది. దేవుని మహిమ, దేవుని వాక్యము, ఈ రెండిటికి ఇప్పుడు ఒకరే సూచనగా నిలుస్తున్నారు. ఎవరది? యేసు ప్రభు. ఆమేన్. గాడ్ ఆఫ్ గ్లోరీ అండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, జీసస్. యేసు క్రీస్తే దేవుని మహిమ, దేవుని వాక్యం. దేవుడు మనల్ని పిలిచాడు. ఎలా పిలిచాడు? తన మహిమ వాక్యము ద్వారా, అనగా యేసు క్రీస్తు ద్వారా దేవుడు మనల్ని ఈ లోకము నుండి పిలిచాడు. చూడండి, వాక్యం చెబుతుంది 2 తెసలోనిక 2:14, 2 కొరింథీయులకు 4వ అధ్యాయం 4 నుండి 6. ఈ వాక్య భాగాలు చదివితే మనకు అర్థమవుతుంది, తన మహిమ సువార్త ద్వారా దేవుడు మనల్ని పిలిచాడు. దేని ద్వారా? సువార్త. ఎవరి గురించిన సువార్త? యేసును గురించిన సువార్త. వినుట వలన విశ్వాసము కలుగును, ఆ వినుట క్రీస్తును గూర్చిన సువార్త వలన కలుగును. క్రీస్తును గూర్చిన సువార్త అనగా ఏమిటి? యేసు క్రీస్తు నీ కొరకు మరణించాడు, నీ పాపముల కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన మరణించి 3వ రోజు మృత్యుంజయుడిగా తిరిగి లేచాడు. ఆయనే మార్గము, సత్యము, జీవము, పరలోక రాజ్యానికన్నా సువార్త మనలందరినీ కూడా పిలిచింది. నేను కూడా ఒకప్పుడు విగ్రహాల్ని ఆరాధించేవాడినే. రోమన్ క్యాథలిక్ చర్చిలో ఉన్నాం మేము. అప్పుడు ప్రతిరోజు మా ఇంట్లో మేరీ మాత ఫోటోలు, యోసేపు ఫోటో,
ఇంకా పరిశుద్ధుల యొక్క ఆనాడు గొప్పగా సేవ చేసిన పరిశుద్ధుల యొక్క ఫోటోలు, యేసుక్రీస్తు సిలువలో వేయబడినట్టుగా ఉన్న ఒక ఇత్తడి సిలువ బొమ్మ, ఇవన్నీ మా ఇంట్లో ఉంటుంది. వాటన్నిటికీ ప్రతిరోజు పూజ చేసేవాడిని. సాయంత్రం అయితే స్నానం చేసుకుని వెళ్ళి ఆ ధూపం కడ్డీలు వెలిగించి తీసుకుని వెళ్ళి ప్రతి ఫోటోకు చూపించేవాడిని. యేసయ్యకి అయితే చుట్టూ చూపించేవాడిని యేసయ్య విగ్రహానికి. మా మందిరంలో మేరీ మాత, మరియమ్మ గారి యొక్క విగ్రహాలు, యోసేపు యొక్క విగ్రహాలు, యేసయ్య విగ్రహాలు ఉంటుంది, ఫోటోలు ఉంటుంది. దానికంతా పూజ చేసేవారు. ఒకప్పుడు నా బ్యాక్గ్రౌండ్ కూడా విగ్రహారాధనే. కొంచెం పేరు మార్చి యేసయ్య విగ్రహాలకి, మేరీ మాత విగ్రహాలకి పూజ చేస్తున్నవారు. కానీ ఒకరోజు నేనప్పుడు 8th చదువుతున్నాను, 8వ తరగతి చదువుతున్నాను. అప్పుడు ఒకరోజు సువార్త నన్ను పిలిచింది. హల్లెలూయా! దేవుని మహిమ నాకు ప్రత్యక్షమైంది ఈ బైబిల్ ద్వారా, ఈ వాక్యం ద్వారా. మా పెద్దక్క మరియు మా చిన్నక్క వారిద్దరి ద్వారా దేవుడు నన్ను పిలిచాడు. సత్యాన్ని గ్రహించే ఆ కృపను దయచేశాడు. బైబిల్ చదవడం మొదలుపెట్టాను. ఈ బైబిల్లో దేవుని మహిమ ఉంది, దేవుని వాక్యం ఉంది. అది నన్ను సంధించింది, నన్ను పిలిచింది. వెంటనే మా ఇంట్లో ఉన్న విగ్రహాలన్నిటినీ, మరియమ్మ గారి విగ్రహాలు, ఇంకా వీరి విగ్రహాలు, యేసయ్య శిలువ బొమ్మ మొత్తం ఎత్తి పారేసాను. ఇంకెందుకు చెప్తారు, చర్చిలో ఉన్న మేరీ మాత బొమ్మ కూడా తీసుకుని పోయి పక్కన వేసేసినాం. ఆ రోజు ఫాదర్ వచ్చాడు, కొత్త ఫాదర్ వచ్చాడు. మా ఊరికి ఫాదర్లు రారు. ఎప్పుడో పండుగలకు వస్తారు, క్రిస్మస్ పండుగ అంతే వస్తారు, వారం ఆదివారం రారు. అంతా మనమే. ఎప్పుడైతే నేను బైబిల్ చదవడం మొదలు పెట్టాను, విగ్రహాలను ఆరాధించకూడదు అన్న సత్యాన్ని తెలుసుకున్నాను. మేరీ మాత ఫోటోలు ఇంకా వీళ్ళ బొమ్మలంతా ఎత్తుకుపోయి పక్కన గుడౌన్ స్టోర్ రూమ్లో పడేసాను. కొత్త ఫాదర్ వచ్చాడు. ఎక్కడ్రా మరియమ్మ, ఎక్కడ్రా యోసేపు, ఎక్కడ్రా అన్నాడు. ఆ వెనకాల గదిలో ఉన్నారు సార్ అన్న. ఆ వెనకాల గదిలో ఉన్నారు ఫాదర్ అన్నాను. ఎందుకు అన్నాడు. ఫాదర్, బైబిల్లో రాయబడింది కొంత విగ్రహాలంతా మొక్కకూడదని చెప్పేసి. ఇవన్నీ మేరీ మాత కాదు, ఇవన్నీ మనుషులు చేసిన బొమ్మలు, దీన్ని మనం పూజించకూడదు ఫాదర్ అంటే, తెచ్చి లోపల పెట్టండి అన్నాడు. ఆ చిన్నపిల్లలు మేము 8వ తరగతి చదువుతున్నాను. తెచ్చి లోపల పెట్టండి అన్నాడు. మరియమ్మను తెచ్చి లోపల పెట్టేసి మేము బయటికి వచ్చేసాం. ఈ సువార్త మహిమ, ఈ మహిమ సువార్త మమ్మల్ని బయటికి తీసుకుని వచ్చేసింది. అందుకే ఈరోజు మీ ముందు నిలబడి ఉన్నాను. చప్పటి కూడా దేవుని మహిమపరుస్తా. ఆ రోజు విగ్రహాలను విడిచి దేవుడు నన్ను ఇలా పిలిచాడు కాబట్టి ఈరోజు వచ్చి మీకు దీవెనకరంగా ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు తన మహిమ ప్రత్యక్షత ద్వారాను, తన వాక్యము ద్వారాను అబ్రహామును పిలిచాడు. ఎందుకు పిలిచాడు అబ్రహామును? దేవుడు ఎందుకు పిలిచాడు? 3 కారణాలతో దేవుడు అబ్రహామును పిలవడం జరిగింది. నంబర్ 1, తన మహిమను, తన కృపను వెల్లడిపరచడానికి. ఈ మానవాళికి తన మహిమను, తన కృపను వెల్లడిపరచడానికి, ఈ లోకానికి తెలియజేయడానికి పిలిచాడు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు? రోమీయులకు 9:24 అంటుంది, తన మహిమకు మనల్ని సాక్షిగా పెట్టేదానికి దేవుడు పిలిచాడు ఈ లోకం నుండి. 1 పేతురు 2:9 అంటుంది, మిమ్మల్ని అంధకారము నుండి ఆశ్చర్యమైన వెలుగులోనికి దేవుడు పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఆయన మహిమకు, ఆయన కృపకు, ఆయన ప్రేమకు సాక్షిగా నిలబెట్టడానికి. 1 కొరింథీయులకు 1వ అధ్యాయం 26 నుండి 30 వరకు చెప్తుంది, ఆయనకు మహిమ కలగడానికి. ఆల్రెడీ బలం ఉన్న వారిని పిలిస్తే వాళ్ళు ఏమనుకుంటారు? మా బలం వల్ల గొప్ప వాళ్ళ ఏమంటారు. అందుకే దేవుడు పనికి మాలిన వారిని, ఈ లోకంలో ఇతరుల చేత తృణీకరించబడిన వారిని, వారి దృష్టికే వారు అల్పులుగా ఉన్నప్పుడు దేవుడు పిలుస్తాడు. ఎందుకంటే వారి ద్వారా గొప్ప కార్యం చేసి తన నామాన్ని మహిమపరచడానికి. తన మహిమ ఏంటో, తన గొప్పతనం ఏమిటో, తన యొక్క కృప ఏంటో ఈ లోకానికి చాటి చెప్పేదానికి దేవుడు అబ్రహామును మాత్రమే కాదు, నిన్ను నన్ను కూడా పిలిచాడు. రెండవది, ఈ భూలోకం అంతటికి దీవెనకరంగా ఉండడానికి దేవుడు అబ్రహాముని పిలిచాడు. చూడండి 12వ అధ్యాయము 2:3లో ఇక్కడ దేవుడు అబ్రహాముతో ఒక ఒప్పందం చేసుకుంటున్నాడు. ఇక్కడ దేవుడు అబ్రహాముతో ఒక ఒప్పందం చేస్తున్నాడు, ఒక నిబంధన, ఒక అగ్రిమెంట్ చేస్తున్నాడు. అది కృపా ఒడంబడిక. అబ్రహాములో ఏమో ఉందని కాదు, పూర్తిగా అది కృపతోనే జరిగింది, దయతోనే జరిగింది. సో ఒక ఒడంబడిక చేస్తున్నాడు. ఏంటో ఒడంబడిక చూడండి. నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా ఉందువు, నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించి వారిని శపిస్తాను, భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును. హల్లెలూయా. దీంట్లో 2 ప్రధానమైన విషయం ఉంది. అబ్రహామా, నిన్ను ఆశీర్వదిస్తాను. రెండవది,
నిన్ను ఆశీర్వాదాలకు కారణంగా పెడతానన్నాడు. నిన్ను ఆశీర్వదిస్తాను, నీ ద్వారా ఈ లోకాన్ని ఆశీర్వించబోతున్నాను. సో ఈ సర్వ లోకానికి, ఈ సర్వ మానవాళికి ఆశీర్వాదాన్ని తీసుకొని రావడం కోసము, రక్షణను తీసుకొని రావడం కోసము దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహామును దేవుడు అందుకే పిలిచాడు, నిన్ను ఆశీర్వదించి ఆశీర్వాదంగా పెడతాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించేది ఆశీర్వాదం కోసమే, బ్లెస్సింగ్ టు బ్లెస్సింగ్. దేవుడు నిన్ను ఆశీర్వదించేది ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడం కోసమే. మనం మొన్నే ధ్యానించాం కదా, క్రైస్తవులు నీటి గుంటలుగా ఉండకూడదు, ప్రవహించే నీటి కాలువలా ఉండాలి, నదుల్లా ఉండాలి. నీటి గుంటలో నీళ్ళు ఏం చేస్తుంది? కలుషితమైపోతుంది, మురుగైపోతుంది, అది చెడిపోతుంది, దేనికి పనికిరాదు. అదే నదిలో ప్రవహించే నీళ్లు ఎందరికో ఉపయోగపడుతుంది, అది చెడిపోదు, అది ప్రవహిస్తుంది కాబట్టి ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుంది. అది అనేకులకు దీవెనకరంగా ఉంటుంది, ఉపయోగపడుతుంది. క్రైస్తవులు ఆ విధంగా ఉండాలి. అందుకే దేవుడు మనల్ని పిలిచాడు. దేవుడు ఎందుకు నిన్ను పిలిచాడు? తన మహిమను ఈ లోకానికి చాటేదాని కొరకు. రెండవది, నీ ద్వారా అందరినీ ఆస్వాదించడం కొరకు. నీ ఆశీర్వాదం నీకు మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్న వారందరికీ, ఇతరులకు కూడా ఉండడం కోసమే. అంత మాత్రమే కాదు, ఎందుకు దేవుడు అబ్రాహామును పిలిచాడంటే తనను నమ్మబోయే వారందరికీ విశ్వాసానికి మాదిరిగా ఉంచడం కొరకు. దేనికి? ఒక ఎగ్జాంపుల్ ని సెట్ చేయడానికి. దేవుని విశ్వసిస్తే ఎలా విశ్వసించాలి, ఆ విశ్వాస జీవితంలో ఎలా మనము నడుచుకోవాలి, ఆ విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి, విశ్వాసంలో ఎలా ఎదగాలనే మాదిరిని మనకు ఉంచడానికే దేవుడు అబ్రహామును పిలిచాడు. అబ్రహాం యొక్క విశ్వాస జీవితానికి ఎన్నేండ్లు? 100 ఏండ్లు, 100 సంవత్సరాల విశ్వాసం ఆయనది. 100 సంవత్సరాలు విశ్వాసంతో జీవించిన వాడు అబ్రహాము, సారా. సో అబ్రహాము యొక్క జీవితాన్ని మనం చదివితే విశ్వాసం అంటే ఏమిటి, ఆ విశ్వాసంలో ఎలా నడుచుకోవాలి, విశ్వాసంలో వచ్చే సవాళ్ళు ఏమిటి, విశ్వాసం దాన్ని ఎలా ఎదుర్కోవాలి, విశ్వాసంలో ఎలా ఎదగాలి, విశ్వాసాన్ని ఎలా కాపాడుకోవాలి, ఇలా విశ్వాస జీవితాన్ని గూర్చిన సంపూర్ణ సత్యాన్ని మనము నేర్చుకోవచ్చు. ఎందుకంటే అబ్రహాము యొక్క విశ్వాస జీవితానికి 100 ఏండ్లు, 100 సంవత్సరాలు విశ్వాస జీవితాన్ని కలిగిన వాడు అబ్రహాము. కాబట్టి అతని జీవితం మనకు పరిపూర్ణమైన ఎగ్జాంపుల్. విశ్వాసం అంటే ఏమిటి, విశ్వాసంలో ఎలా ఎదగాలి, ఎలా ముందుకు సాగాలి, విశ్వాసంలో వచ్చిన పోరాటాలు ఏమిటి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా కాపాడుకోవాలి, విశ్వాస జీవితం వల్ల వచ్చే ఆశీర్వాదాలు కూడా ఏమిటన్న విషయం అంతా కూడా మనం నేర్చుకోవాలంటే అబ్రహాము జీవితాన్ని చదివితే చాలు. ఆమేన్. దేవుడు మనల్ని కూడా పిలిచాడు. వాక్యం అంటుంది, దేనికి మనల్ని పిలిచాడు దేవుడు? రోమీయులకు 1:3 అంటుంది, పరిశుద్ధులుగా ఉండుటకు పిలిచాడు. 1:7 అంటుంది, క్రీస్తు వారుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడు. 2 తెస్సలోనికే 2:14 అంటుంది, క్రీస్తు మహిమను పొందడానికి దేవుడు మనల్ని పిలిచాడు. 1 కొరింథీయులు 1:9 అంటుంది, క్రీస్తు సహవాసానికి మనల్ని పిలిచాడు. మొత్తం మీద క్రీస్తులా మనం అవ్వడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవుని యొక్క పిలుపులో ఒక ఉద్దేశం ఉంది. దేవుని యొక్క పిలుపులో ఒక ఉద్దేశం ఉంది. ఆయన కుమారుని వలె మనం కూడా అవ్వాలనే దేవుడు మనల్ని ఈ లోకము నుండి పిలిచాడని రోమీయులకు 8:29 అంటుంది. మన పిలుపులో ఉద్దేశం ఉంది. సో చుట్టూ ఉన్న భ్రష్టత్వము నుండి తనను వేరుపరుచుకోమని దేవుడు అబ్రహామును పిలిచాడు. కంప్లీట్ గా అతనున్న భ్రష్ట లోకము నుండి దేవుడు అబ్రహామును సపరేట్ గా పిలుస్తున్నాడు. నిన్ను నన్ను కూడా దేవుడు ఈ లోకము నుండి, పాపము నుండి ప్రత్యేకంగా ఉండాలని పిలిచాడు. ఆ పిలుపులో ఉద్దేశం ఉంది. అందుకే బైబిల్ అంటుంది, 2 పేతురు 1:10 అంటుంది, ఆ పిలుపును కాపాడుకోండి. అది ఉన్నతమైన పిలుపు, అది ఉత్తమమైన పిలుపు, అది పరిశుద్ధమైన పిలుపు అని వాక్యం చెబుతుంది. 1 పేతురు 3:9 అంటుంది, ఆశీర్వాదాలకు వారసులగుటకు దేవుడు మనల్ని పిలిచాడు. ఆశీర్వాదాలకు వారసులగుటకు దేవుడు పరలోకంలోను ఈ భూమి మీద ఉన్న తన యొక్క ఆస్తులన్నిటికీ వారసులుగా ఉండడానికి దేవుడు మనల్ని పిలిచాడండి. అది ప్రేమ పిలుపు, అది కృపా పిలుపు, కృపతో వచ్చిన పిలుపు. చూడండి, 2 కొరింథీయులకు 6వ అధ్యాయము 14 నుండి చదవండి. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటికి ఏమి పొత్తు. మనం ఎవరు?
వెలుగు, చీకటి నుండి వెలుగుకు వచ్చేసినాము. మరలా చీకటితో ఏం చేయకూడదు? పొత్తు పెట్టుకోకూడదు. సో క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. హల్లెలూయా. కావున వాక్యం చెప్తుంది, కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి. వారి మధ్య నుండి బయలు వెడలి, వారి మధ్య నుండి బయటకు వచ్చి సపరేట్ గా జీవించండి, ప్రత్యేకంగా ఉండండి. దానికే దేవుడు మనల్ని పిలిచాడు. అందరిలా జీవించడానికి కాదు, అందరిలా ఉండేదానికి కాదు, ప్రత్యేకమైన వారుగా, దేవుని బిడ్డలుగా. తర్వాత వాక్యం చెప్తుంది, దేవుని బిడ్డలుగా. మీ తండ్రి ఎవరయ్యా అంటే దేవుడు అని చెప్పగలిగినట్టుగా మనం ప్రత్యేకమైన వారుగా జీవించాలి. 7:1 అంటుంది, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు, శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రునిగా చేసుకుందాము. అయ్యా, దేవుడు ఎందుకయ్యా నిన్ను పిలిచాడు? ఈ లోకము నుండి, పాపము నుండి ప్రత్యేకంగా ఉండడానికి ఎందుకు దేవుడు నిన్ను పిలిచాడు? నిన్ను ఆశీర్వాదాలకు వారసునిగా చేయడానికి, తన మహిమకు, తన కృపకు, తన ప్రేమకు సాక్షిగా నిలబెట్టడానికి దేవుడు నిన్ను పిలిచాడు. నిన్ను ఆశీర్వదించి నీ ద్వారా ఈ లోకాన్ని దీవించడానికి యేసు పిలిచాడు. దేవుడు నిన్ను పిలిచాడు. అదే నిన్ను పిలవడంలో దేవునికున్న ఉద్దేశము, కారణం కూడా. సో దేవుడు అబ్రహామును పిలిచాడు. రెండో ప్రాముఖ్యమైన సందేశం ఏమిటంటే, అబ్రహాము దేవుని పిలుపుకు లోబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులకు 11:8 అంటుంది ఆ విధంగా, అబ్రహాము దేవుని పిలుపుకు లోబడెను. చూడండి, ఆదికాండం 12:4, దేవుడు అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళాడు. అనగా దేవుని పిలుపుకు లోబడ్డాడు. అనగా అర్థం ఏమిటి? అతని యొక్క విధేయత అతని విశ్వాసానికి సాక్ష్యం. ఎందుకు లోబడ్డాడు అబ్రహాము? దేవుని మాట ప్రకారం ఎందుకు వెళ్ళాడు? తన సొంత దేశాన్ని, బంధువులను, తల్లిదండ్రులను విడిచి ఎందుకు వెళ్ళాడు? దేవుని మీద విశ్వాసము, దేవుని నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మాడు, ఆయన మాటను నమ్మాడు. ఆయన మాటలో ఉన్న విశేషం ఏమిటి? అబ్రహాము, నీకు కొత్త దేశాన్ని ఇస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను, ఆ జనము ద్వారా సమస్త లోకాన్ని ఆశీర్వదిస్తాను, సమస్త మానవాల్ని ఆశీర్వదిస్తాను, కాబట్టి నువ్వు నీ ఇంటి నుండి, నీ దేశం నుండి దాన్ని విడిచి బయటికి రా అన్నాడు. అబ్రహాము దేవునిని ఆయన మాటను నమ్మాడు, దేవుడి చెప్పిన వాగ్దానమును నమ్మాడు, విశ్వసించాడు. ప్రియులారా, మనం రక్షింపబడింది దేవునికి మనం చేసిన వాగ్దానాల ద్వారా కాదు. మనం రక్షింపబడింది దేవునికి మనం చేసిన వాగ్దానం ద్వారా కాదు, దేవుడు మనకు చేసిన వాగ్దానములను నమ్మడం ద్వారా రక్షింపబడ్డాం. మనం ప్రతి జనవరికి వాగ్దానం చేస్తున్నాం దేవునికి కదా. ఇక నేను పాపమే చేయను, ఈ అలవాటు వదిలేస్తాను, ఇక నుండి చర్చి కరెక్ట్గా వస్తాను, ఇక నుండి రోజు బైబిల్ చదువుతాను, రోజు ప్రార్థన చేస్తాను, ప్రతి జనవరికి మనం వాగ్దానం చేస్తూనే ఉన్నాం దేవునికి. దాన్ని నెరవేరుస్తున్నామా? మరుసటి వారమే దాన్ని వదిలేస్తాం. సో దేవునికి మనం చేసిన వాగ్దానాల ద్వారా మనం రక్షణ పొందడం లేదు. దేవుడు మనకు చేసిన వాగ్దానాలను నమ్మడం ద్వారా, నేను నిన్ను పరిశుద్ధపరిచే దేవుడను అనే మాటను నమ్మి మనం ప్రార్థన చేయడం ద్వారానే రక్షణ పొందుకుంటూ ఉన్నాం. అబ్రహాము దేవునికి లోబడ్డాడు, ఆయన మాటకు విధేయత చూపించాడు. అప్పుడు దేవుడు, అబ్రహాము దేవుని మాటకు లోబడినప్పుడు వాక్యం అంటుంది, హెబ్రీయులకు 11వ అధ్యాయములో, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇంతవరకు దేవుడు పొమ్మన్న ఆ దేశము, కనాను దేశానికి పొమ్మన్నాడు. ఆ కనాను దేశాన్ని ఇంతవరకు ఎప్పుడు అతను చూడలేదు. అక్కడ పోయి ఎక్కడ నివసించాలన్న విషయము తెలియదు, అక్కడ ఎలా బ్రతకాలన్న విషయము తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో, దేవుడిచ్చిన వాగ్దానాలు ఎప్పుడు జరుగుతుందో తెలియదు, అక్కడ ఒక్కొక్క విషయంలో ఎలా ముందుకెళ్ళాలని తెలియదు, ఏమీ తెలియదు. అయినా దేవుని మాటను నమ్మి బయలుదేరాడు. అది విశ్వాసం అంటే. నేను విశ్వసించాను కాబట్టి మాట్లాడుతుని. మనము చూపు ద్వారా కాదు, విశ్వాసము ద్వారా బతుకుచున్నాము. విశ్వాసం అంటే ఏమిటి? మనం ఇంతవరకు చూడని వాటిని ఉన్నది అని దేవుని మాట ప్రకారం నమ్మడమే విశ్వాసం. మనం ఇంతవరకు దాన్ని చూడలేదు, దాని గురించి మనకు తెలియదు, అయినా దేవుడు చెప్పాడు కాబట్టి, దేవుడు చెప్తే అది కరెక్ట్ అని నమ్మి దాని ప్రకారం చేయడమే విశ్వాసం.
యేసే చెప్పాడు, చూచి నమ్మేవారి కంటే దాన్ని చూడకుండా నమ్మేవారే ధన్యులు. అబ్రహాము సారా దేవుని మాటకు లోబడ్డాడు. సో దేవుని పిలుపు మరియు వారి విధేయత గల విశ్వాసం కారణంగా అబ్రహాము సారా ఈ ప్రపంచానికి, యూదు జాతిని, ఒక విధంగా చెప్పాలంటే బైబిల్ని, మరో విధంగా చెప్పాలంటే ఈ లోకానికి రక్షకుడిని ఇచ్చారు. ఆయన సంతానమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. అబ్రహాము యొక్క సంతానంలోనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు. అదే దేవుని యొక్క ఉద్దేశం. వారి యొక్క విధేయత, అబ్రహాము సారా యొక్క విధేయత ఈ లోక మానవాళికి దేవుని ఆశీర్వాదాన్ని తీసుకొని వచ్చింది. ఈ బైబిల్ని తీసుకొని వచ్చింది. ఇజ్రాయేల్ అనే గొప్ప జనాన్ని తీసుకొని వచ్చింది. క్రైస్తవులని అతి గొప్ప జనాన్ని తీసుకొని వచ్చింది ఈ లోకంలో. వాళ్ళే కానీ ఆ రోజు లోబడకుండా పోయి ఉన్నట్లయితే ఈరోజు మనం ఎక్కడ ఉంటామో, ఈరోజు మనం ఇక్కడ ఉన్నామంటే దానికి కారణము ఆ రోజు అబ్రహాము సారా దేవుని పిలుపుకు లోబడ్డారు కాబట్టి. సో అబ్రహాము సారా దేవునికి తమను అప్పగించుకున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం. ఇప్పుడు మనము ఇక్కడ ఉన్నాం. వీళ్ళారా, రాబోయే తరం మనల్ని వారు విశ్వాస పాత్రులు అని చెప్పగలిగేటట్లుగా మనం జీవించాలి. బైబిల్ అంటుంది కీర్తనలు 22:4, అయ్యా మా పితరులు, మా ముత్తాతలు నిన్ను విశ్వసించారు, వారు సిగ్గునొందగా జీవించారు. ఆమేన్. మన విశ్వాసము, మన భక్తి జీవితము మన తరువాత తరాల వారికి ఒక మాదిరిగా ఉండాలి. వారు చెప్పుకోవాలి, మా తాత, మా నాయన, మా అవ్వ, మా అమ్మ విశ్వాస జీవితమే మా జీవితాన్ని రక్షించింది అని చెప్పగలిగేటట్లుగా మనము జీవించాలి. పౌలు అంటాడు తీమోతిని చూసి, తీమోతి, నీలో ఉన్న విశ్వాసము నిజమైన విశ్వాసం అయ్యా, కపటము లేని విశ్వాసం అయ్యా. ఈ విశ్వాసానికి కారణం ఏమిటంటే మీ అవ్వ, మీ అమ్మ. మీ అవ్వ నుండి విశ్వాసం మీ అమ్మకు వచ్చింది, అమ్మ నుండి కొడుకు నీకు వచ్చింది. సో నీ విశ్వాసానికి, నీ విశ్వాసం ఎక్కడి నుండి వచ్చింది? అవ్వ, అమ్మ నుండి నీకు విశ్వాసం వచ్చిందయ్యా. మన జీవితం, మన భక్తి జీవితము మన పిల్లలకు ఆశీర్వాదాన్ని తీసుకొని వస్తుంది. యెహోవా యందు భయభక్తులు గలవారు ధన్యులు, అట్టి వారి పిల్లలకు ఆశ్రయము కలుగును. ఈరోజు మేము మా నాయన, అమ్మ గురించి మేము గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే వారి భక్తి జీవితము, వారి విశ్వాస జీవితము పిల్లలమైన మా నలుగురి జీవితాన్ని రక్షించింది. ఈరోజు మేము నలుగురము దేవుణ్ణిలో ఉన్నామంటే, విశ్వాసంలో ఉన్నామంటే దానికి కారణం ఎవరు? మా నాయన, మా అమ్మ. కాబట్టి వారు విశ్వాస పాత్రుడు, నిజమైన భక్తి గలవాడు మా నాయన అని గర్వంగా చెప్పుకుంటూ ఉంటారు. మీ పిల్లలు రేపు ఆ విధంగా చెప్పగలుగుతారా? మా నాయన ఒక నిజమైన భక్తిపరుడు, నిజమైన విశ్వాసి, అందువల్లే మా జీవితాలు చక్కబడిందని చెప్తారా? లేక మీ పిల్లలు రేపు దూషిస్తారా? మా నాయన ఒక అవకాశవాది, ఒక రాజీ పడేవాడు, అటు ఇటు జీవించేవాడు, లోక అవసరాల కోసం దేవుని భక్తిని విడిచిపెట్టేవాడు అని చెప్తారా? ఆ పేరు అలాంటి పేరుతో ఎందుకు ఈ భూమి మీద మనం జీవించాలి? మన పిల్లలే మనల్ని గౌరవించినప్పుడు, మన పిల్లలే మన గురించి మంచిగా చెప్పనప్పుడు ఆ జీవితం దేనికి? ఎందుకు ఆ జీవితం? ఉన్నది ఒక్క జీవితం. ఆ ఒక్క జీవితాన్ని ప్రభు కొరకు జీవించాలి. మా అమ్మ నాయన జీవించారు, మేము నలుగురం క్షేమంగా ఉన్నాం. దేవుడి విశ్వాసాన్ని ఎప్పుడు కూడా విశ్వసించిన వారిని సిగ్గుపడనివ్వడు. విశ్వాస జీవితంలో అబ్రహాము సారా వలె మనం ఉండాలి. అబ్రహాము 12:5 అంటుంది, అబ్రహాము తన భార్య అయిన సారయ్యని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. ప్రైజ్ ది లార్డ్. హారాను నుండి కనాను దేశానికి వచ్చి చేరుకున్నారు. దాదాపు 750 కిలోమీటర్లు ఉంటుంది. 750 కిలోమీటర్లు వారు ఉన్న హారాను నుండి కనాను, అదే ఇప్పుడు ఇజ్రాయెల్ అనేది. కనాను రావడానికి 750 కిలోమీటర్లు పయనించి కనానుకు వచ్చి చేరుకున్నాడు. పాత జీవితం నుండి క్రొత్త జీవితంలోనికి అబ్రహాము ప్రవేశించాడు. ఆమేన్. అవిశ్వాస జీవితం నుండి విశ్వాస జీవితంలోనికి అబ్రహాము ప్రవేశించాడు. కనానుకు వచ్చి చేరుకున్నాడు. కనాను అనగా పరలోకాన్ని సూచించదు, క్రైస్తవ జీవితాన్ని సూచిస్తుంది. పరలోకం అంటే, కనాన్ అంటే పరలోకం కాదు. చాలా మంది కనాన్ అంటే పరలోకం అనుకుంటారు, చనిపోయిన తర్వాత మనం వెళ్ళే పరలోకం అనుకుంటారు. కాదు, కనాను అంటే క్రైస్తవ జీవితాన్ని
దేవుని రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని సూచిస్తుంది. విశ్వాసము అబ్రహామును హారాను నుండి బయటకు తీసుకుని వచ్చి కనానులోనికి ప్రవేశింపజేసింది. అన్నిటి కారణం ఏమిటి? విశ్వాసం. దేవుని నమ్మాడు, దేవుని విశ్వసించాడు. అందుకే హారాను నుండి బయటకు వచ్చి కనానులోనికి ప్రవేశించాడు. మరో మాటలో చెప్పాలంటే, దేవుడు అబ్రహామును హారాను నుండి బయటకు తీసుకొని వచ్చి కనానులోనికి ప్రవేశింపజేశాడు. దేవుడు మనల్ని బయటికి తీసుకుని వచ్చేది లోపలికి పోవడానికే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనల్ని ఈ లోకము నుండి, పాపము నుండి బయటికి తీసుకుని వచ్చింది, పిలిచింది దేనికి? పరలోక రాజ్యంలోనికి పోవడానికి. పరలోక రాజ్యం అంటే ఏమిటి? నీతి, సమాధానము, ఆనందము. ఇదే పరలోక రాజ్యం యొక్క కార్యాలు. దానిలోనికి మనల్ని దేవుడు తీసుకొని వచ్చాడు. సో మనము పాత జీవితం నుండి క్రొత్త జీవితంలోనికి ప్రవేశించాం. పాతవి గతించెను, అంతా క్రొత్తదాయెను. మానవాళికి కొత్త ప్రారంభము మొదలయ్యను. మానవాళికి నూతన ప్రారంభము అబ్రహాము యొక్క కనాను ప్రవేశముతో మొదలయ్యింది. అబ్రహాము విశ్వాసము ద్వారా రక్షింపబడ్డాడు. అనగా హారాను నుండి కనానులోనికి, వాగ్దానపు దేశంలోనికి ప్రవేశించాడు. దేని ద్వారా? విశ్వాసము ద్వారా. ఇప్పుడు అదే విశ్వాసం ద్వారా కనానులో అతను జీవించాలి. సేవింగ్ ఫెయిత్, లివింగ్ ఫెయిత్ అంటారు. సేవింగ్ ఫెయిత్ అంటే రక్షించే విశ్వాసం. మనం యేసయ్యను ఎప్పుడు నమ్ముకుని బాప్తిసం తీసుకున్నామో ఆ విశ్వాసం మనల్ని పాపము నుండి, లోకము నుండి రక్షించేసింది. ఇప్పుడు అదే విశ్వాసంతో, అనగా దేవుని మీద విశ్వాసంతో మనం ఇంకా రక్షణ జీవితాన్ని, కొత్త జీవితాన్ని జీవించాలి. సో ఇప్పుడు విశ్వాసంతో కనానులో ఎలా జీవించాలో అబ్రహాము నేర్చుకోబోతున్నాడు. విశ్వాసం యొక్క తొలి అడుగులను వేయబోతున్నాడు అబ్రహాము. రోమీయులకు 4:11 అంటుంది, నమ్మిన వారందరికీ తండ్రి ఎవరు? అబ్రహాం. నమ్మిన వారందరికీ తండ్రి, ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. మన విశ్వాసానికి మూల పురుషుడు, మన యొక్క పితరుడు, మన విశ్వాసానికి పితరుడు. కేవలం ఇజ్రాయేల్ ప్రజలకు మాత్రమే కాదు, ఇజ్రాయేల్ ప్రజలకు శారీరకమైన మూల పురుషుడు అబ్రహాము. మనకైతే, క్రైస్తవులకైతే విశ్వాసానికి మూల పురుషుడు అబ్రహాము, ద ఫాదర్ ఆఫ్ ఫెయిత్. కానీ అతను కనానులో ప్రవేశించేటప్పుడు విశ్వాసంలో పసి పిల్లవాడు ఎదిగి విశ్వాసానికే తండ్రి అయ్యాడు. ఆమేన్. కానీ ఇప్పుడైతే 75 ఏండ్ల వాడుగా ఉన్నప్పుడు, కనాను దేశంలో అతని కాలు మోపినప్పుడు అతనిది విశ్వాసపు తొలి అడుగులు, పసిపిల్లవాని అడుగులు. మనకు తెలుసు, విశ్వాసంలో వేసే తొలి అడుగులు గొప్ప అడుగులేమి కావు. తడబడుతుంది. పిల్లలు లేచి నడవడానికి ప్రయత్నం చేసేటప్పుడు తొలి అడుగు వేస్తారు కదా, అదే బలమైన అడుగేం కాదు, అది బలహీనమైన అడుగే కదా. అది చిన్ని కాళ్ళు, దానితో వాళ్ళు మెల్లగా లేచి నిలబడుతారు. నిలబడేటప్పుడు అట్టా ఊగుతారు. అక్కడ నుండి ఇంకొక కాలు ఎత్తి పెట్టేదానికి తడబడుతారు. అబ్రహాము కూడా తడబడ్డాడు. తొలి అడుగులు తడబడింది, అది బలహీనమైందే. కానీ వెనుకడుగు మాత్రం వేయలేదండి. ఆమేన్. అతని తొలి అడుగులు తడబడింది, కానీ వెనుకడుగు మాత్రం వేయలేదు, పడిపోలేదు. పడినా లేచి నిలిచి మరలా ముందుకే పోయాడు, కానీ వెనక్కి మాత్రం రాలేదండి. మరలా అతను హారానికి తిరిగి వెళ్ళనే లేదు. జీవితకాలం అంతా కనానులోనే బతికి అక్కడనే చనిపోయాడు. తిరిగి అతను హారానుకు వెళ్ళిపోలేదు. అతని తొలి అడుగులు తడబడింది, కానీ వెనకడుగు మాత్రం అబ్రహాము వేయలేదండి. వీలారా, దేవుడు మనల్ని పాత జీవితం నుండి కొత్త జీవితంలోనికి తీసుకుని వచ్చాడు. అప్పుడు మనము కాస్త తడబడుతాం. పాత పాపాలు మన మీద దాడి చేస్తుంది, కొంచెం తడబాట్లు ఉంటుంది. అంత మాత్రాన మనం ఏం చేయకూడదు? వెనుకడుగు వేయకూడదు. విశ్వాసంతో ముందుకు సాగిపోతూ ఉండాలి. అబ్రహాము చేసిన ఒక మిస్టేక్ ఏమిటంటే, దేవుడు ఏం చెప్పాడు? నీ దేశమును, నీ బంధువులను, నీ ఇంటి వారందరినీ విడిచిపెట్టేసిరా అన్నాడు. కానీ అబ్రహాం ఏం చేశాడు? వాళ్ళ నాయన్ని, లోతుని, వాళ్ళ సోదరుడు కొడుకు లోతుని కూడా తీసుకుని వచ్చాడు. ఎట్నో వాళ్ళ నాయన తెరహు వచ్చాడు, ఆయన చనిపోయినాడు. మన లోతుని తీసుకొని కనానుకు వచ్చాడు. ఆ లోతు వల్ల చాలా ఇబ్బంది పడ్డాడు అబ్రహాం. ప్రియులారా, దేవుడు మనల్ని పాత జీవితం నుండి క్రొత్త జీవితంలోకి తీసుకుని వచ్చినప్పుడు పాత వాటిని మనతో కూడా తీసుకుని రాకూడదు. అది కొత్త సమస్యలను,
సృష్టిస్తాయి. జాగ్రత్త. విశ్వాస జీవితము మన దగ్గర నుండి ఒకదాన్ని ఎదురు చూస్తుంది. దేంటంటే చెడ్డ వాటిని పూర్తిగా విడిచిపెట్టాలి, పరిశుద్ధమైన వాటికి పూర్తిగా సమర్పించుకోవాలి. ఈ లోకం నుండి పూర్తిగా మనం విడిపోవాలి, దేవునికి పరిపూర్ణంగా మనల్ని సమర్పించుకోవాలి. అదే విశ్వాస జీవితం. పాత వాటిని కొన్నిటిని ఏం చేస్తారు, కొంతమంది కూడానే పెట్టుకొని ఉంటారు. అది కూడా ఉన్నంత వరకు మీరు ముందుకు సాగలేరు. మీరు దానివల్ల చాలా ఇబ్బందులు, కష్టాలు పడుతూ ఉంటారు. కాబట్టి పాత జీవితం నుండి మనం పూర్తిగా విడిపోవాలి. ఆ తర్వాత అబ్రహాము జీవితంలో కొత్త సవాళ్ళు, కొత్త సమస్యలు, పరీక్షలు ఎదురయ్యింది. ఆ పరీక్షల ద్వారా, సమస్యల ద్వారా, సవాళ్ళ ద్వారా దేవుడు అబ్రహాము యొక్క విశ్వాసాన్ని క్రమక్రమంగా బలపరిచాడు. సో విశ్వాసములో పసి పిల్లవాడిగా తొలి అడుగులు ప్రారంభించిన అబ్రహాము ఆ తర్వాత విశ్వాసానికే తండ్రి అయ్యాడు. అది ఎలా జరిగింది, వచ్చిన పోరాటాలు ఏమిటి, ఎదుర్కొన్న సవాళ్ళు ఏమిటి, దాన్ని ఎలా గెలిచాడు అనే దాన్ని మనము వచ్చే వారము ధ్యానించుకుందాం.